వృషభ రాశివారి శరీరం, ఆరోగ్యం, ఆదాయం, అదృష్టం లక్షణాలు, గుణగణాలు, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, బలహీనతలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినవారు వృషభరాశికి చెందినవారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశివారికి అధిపతి శుక్రుడు. రాశిచక్రంలో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. స్థిరత్వముగా ఉండుట, ఆనందముగా ఉండుట, వాత్సల్యము కలిగి ఉండుట, రక్తం కలిగి ఉండుట, అత్యంత విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశివారికి మూలసూత్రం. వృషభరాశివారు దయ, దానము, క్షమాగుణము కలిగి ఉంటారు. ఎవర్నైనా గాని వీరిని విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు. వీరు తమకు నచ్చినవారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు. వృషభరాశివారికి కష్టాలు భయపెట్టినా కిందకు పడిపోరు. అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది. విలాసవంతమైన జీవితము గడుపుతారు. ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధమూ ఉండదు. వివాహ అనంతరం జీవితం బాగుంటుంది. వృషభరాశివారు ఆనందంగా జీవిస్తారు. వీరు ఆనందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు. దీని కొరకు ఎంతో ధన వ్యయాయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడమంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పనియందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేయు మనస్తత్వం కలవారు. వృషభరాశివారు సహనము ఎప్పటికీ కోల్పోరు. వృషభరాశివారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గుట చాలా కష్టం. వృషభరాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానివలన మొండిదనం తిరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి. వృషభరాశివారు ప్రేమకు లొంగిపోతారు. వృషభరాశివారు ప్రేమలో చిక్కుకునచో ఎదుటి వ్యక్తి చేతులు కీలుబొమ్మగా మారిపోతారు. ఎంతటి కార్యములైనా సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగిపోతారు. వృషభరాశివారు తమకు అప్పచెప్పిన పని స్వయంగా చేయుటే కాక ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించు నేర్పరిదనం కలరు. వృషభరాశివారు ధనసంపాదన విషయంలో అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అయితే వీరికి విలాసముల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయు బుద్ధి కలదు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో గాని స్పెక్యులేషన్లో కాని నష్టపోయే అవకాశం కలదు. వృషభరాశివారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, స్నానాలను సేకరించుట వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండడం, వస్త్రములు, సుగంధ ద్రవ్యాలు, సంగీత పరికరాల వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. ఈ రాశివారికి చక్కని శరీర నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉండెను. మిగిలిన రాశుల కంటే వృషభరాశివారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఏదైనా కార్యక్రమం యందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవుట వలన వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశం కలదు. ఈ వృషభరాశివారికి ఊపిరితిత్తులకు, శ్వాస సంబంధిత వ్యాధులకు వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కలదు. వృషభరాశివారి అదృష్టం రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. అదృష్టవారం శుక్రవారం. ఈ రాశివారికి మధ్యవయసు నుండి జీవితం అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. ఉన్నత స్థాయికి చేరే మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. వృషభరాశివారు చాలా వరకు ఇతరుల మాటలను లెక్కపెట్టరు. చిన్న వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయటానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు. కాని వారు అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠకుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీళ్లకి వీలునామాలు లభిస్తాయి. వృషభరాశివారు ఏ విషయంలో అయినా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత స్వాగి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. వృషభరాశిలో జన్మించిన పురుషులు కూడా సంకల్పంతో కార్యదిశ కలిగి ఉంటారు. వీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. ఎంతటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటారు. వృషభరాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు.
వృషభ రాశివారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతుచూడనిదే వదిలిపెట్టారు. తమ భర్త, జీవితస్వాగి చేత ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవితస్వాగిని ప్రేమానురాగంతో ఆదరిస్తారు. ఈ రాశి స్త్రీలతో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. మనస్తత్వం. చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధంగా ప్రతి ఒక్కరిని కలుపుకోబోయే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది. ఆర్థిక స్థితి. పెద్దలు ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం విలువదు పిల్లమంచి నీళ్లులాగా ఖర్చవుతుంది. అందువల్ల ధన సంపాదన విషయాలను భాగస్వాములకు గాని తల్లిదండ్రులకు గాని అప్పగించడం ఎంతైనా మేలు. ఆదాయం మరియు అదృష్టం. ఈ రాశివారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. ప్రేమ సంబంధం. వీరు ఎప్పుడూ పిల్లాపాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లలు వలె భావించడం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రేమంటే వీరికి ప్రాణం. వ్యాపారం. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు. దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు గ్లాసు, పేపర్ పరిశ్రమ జోలికి వెళ్లకపోవడమే మంచిది. గుణగణాలు. వృషభరాశికి చెందినవారు దృఢసంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారు. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందరినీ ఆదరించే హృదయం కలిగినవారుగా ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి భూషణాలుగా భావిస్తారు. దాంపత్య జీవితం. వృషభరాశికి చెందినవారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో, దృఢసంకల్పం, మలనిత్యం వడ్డీ గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తాలను కలిగి ఉంటారు. ఈ గుణాల వల్ల వీరు దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనసుతో భాగస్వాములను సంపాదించుకోగలదు. విద్య. అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటూ నిత్యం విద్యార్థిగా ఉంటారు. వృషభరాశికి చెందినవారు గృహము మరియు కుటుంబం. వృషభరాశికి చెందినవారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారే ఉంటారు. వీరు సంతానం సుఖసంతోషాలతో వెరజల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభరాశివారికి చెందినవారు ఉంటారు. సహజమైన బలహీనతలు. ఈ రాశివారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు. ఎవరికీ లొంగనివారుగా ఉంటారు. ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనకాడినవారుగా ఉంటారు. వ్యక్తిత్వం. మీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవనగమనంలో సైతం ఉన్న ఆశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విద్యలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం ఉంటుంది. ఆరోగ్యం. వృషభరాశివారు అత్యంత సంపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీరి గృహస్థి ఆరోగ్యరీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్రవ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.